ఫ్రెండ్స్, ఈ రోజు మనం రీట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మనకున్న ఆప్షన్స్ ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేసుకుందామండి. మనలో చాలా మందికి కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. అయితే డైరెక్ట్ గా మనం ఈ కమర్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఎక్కువ క్యాపిటల్ అవసరం అవుతుందండి. సో ఈ రీట్స్ ద్వారా ఏంటంటే మనం తక్కువ అమౌంట్ తోనే ఈ కమర్షియల్ ప్రాపర్టీస్ తో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. వీటిలో మనకున్న ఆప్షన్స్ ఏంటంటే మైండ్ స్పేస్, బ్రూక్ ఫీల్డ్, ఎంబసీ అండ్ నెక్సస్ మాల్. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకున్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేసుకుందామండి. అడ్వాంటేజెస్ ఏంటంటే లిక్విడిటీ అన్నమాట, హై లిక్విడిటీ. వీటిని మనం ఎప్పుడైనా బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు అండి. ఈ సెకండ్ వన్ ఏంటంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్ అన్నమాట. హాఫ్ ఇయర్లీ లేదా క్వార్టర్లీ ఏంటంటే మనకి డివిడెండ్ రూపంలో ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో ప్రొఫెషనల్ మేనేజ్ చేయడం వల్ల మన క్యాపిటల్ కి ఎటువంటి రిస్క్ అనేది ఉండదన్నమాట. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ డివిడెండ్ అనేది ఫిక్స్డ్ గా ఉండదండి. టెనెంట్ మారినప్పుడల్లా మనకి డివిడెండ్ కూడా చేంజ్ అవుతా ఉంటుంది అనమాట. సో సెకండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మన ప్రాపర్టీ ఎంత గుడ్ అయినప్పటికీ కూడా ఈ మార్కెట్ ఫాల్ అయినప్పుడు లేదా అప్ అయినప్పుడు ఈ రీట్స్ వాల్యూ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, టుమారో వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తో డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్.